గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారమే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను జెన్యూన్ న్యూస్ను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల కోసము 31,084 కుటుంబాలు అర్హమైనవిగా గుర్తించడం అనేది జరిగింది. ఈ 31,084 కుటుంబాలను DKR రిజిస్టర్లో చేర్చడం అనేది జరిగింది. అంటే DKR రిజిస్టర్ అంటే డైనమిక్ కీ రిజిస్టర్ అనేది ఒకటి సివిల్ సప్లైలో ఉంటుంది. ఈ రిజిస్టర్లో ఈ కుటుంబాలను చేర్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 31,084 కుటుంబాలలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ఇక్కడ టోటల్గా 93,584 మంది ఇక్కడ 31,084 కుటుంబాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ నెల నుంచే సన్న బియ్యాన్ని రేషన్ ద్వారా సరఫరా చేయడం అనేది జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది. ఇక తర్వాత పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చే ప్రక్రియను కూడా ఇక్కడ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసినటువంటి వారిలో 10,12,199 మంది ఈ పాత కార్డుల్లో చేర్చడానికి అర్హులు అని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. వీరిని కూడా DKR రిజిస్టర్లో చేర్చడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా 11,05,000 మంది కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ధారించడం అనేది జరిగింది. అయితే వీరందరికీ కూడా ఈ నెల నుంచే మే నెల నుంచే ఈ రేషన్ సరుకులను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే వీరందరికీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అంటే దీనిపైన ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే ఇక్కడ విడతల వారీగా వీరందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పాత కార్డుల్లో సభ్యులను కూడా చేర్చడం అనేది జరుగుతుంది. పెళ్లికి ముందు వేర్వేరు కుటుంబాల్లోని కార్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి భార్యాభర్తలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయడం అనేది జరిగింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే నాటికి ఈ నెల నుంచే ప్రకటించినటువంటి వారికి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఇక మీ సేవా కేంద్రాల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం వచ్చినటువంటి దరఖాస్తులలో ఇంకా 3 లక్షల దరఖాస్తులను ఇక్కడ ఎంక్వైరీ చేయడం అనేది జరగలేదు. ఇంకా 3 లక్షల దరఖాస్తులను ఎంక్వైరీ చేయవలసి ఉంది. ఈ 3 లక్షల దరఖాస్తులను ఎంక్వైరీ చేసి వారిలో నుంచి కూడా అర్హులను నిర్ణయించి DKR రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరుగుతుంది.